వెల్కమ్ టు మన న్యూస్. వార్తలు చదువుతుంది మాధురి. ప్రభుత్వ బడికే పంపుతామని ప్రతిజ్ఞ చేస్తున్న అర్వపల్లి మహిళలు, పురుషులు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అర్వపల్లిలో బడిబాటలో భాగంగా ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అర్వపల్లిలో పీఎం ఎస్హెచ్ఆర్ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మరియు ఉపాధ్యాయుల యొక్క పాత్ర గురించి పూర్తిగా వివరించి మీ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపి మీ డబ్బులు వృధా చేసుకోకుండా మన దగ్గరలో ఉన్న అన్ని వస్తువులతో కూడినటువంటి ప్రభుత్వ పాఠశాలకు మీ పిల్లల్ని పంపాలని, అడ్మిషన్ల కోసం ఆటల మాస్టారు ఆరాటం పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పి మల్లేష్, ఉపాధ్యాయులు కె వీరన్న, ఏఏపిసి చైర్మన్ సునీత రాంబాబు కోరారు. వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారని కోరారు. అందరూ కూడా ఈ రోజు నుండి మా పిల్లలను ప్రభుత్వ బడికి తప్పకుండా పంపుతామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కర్ణకుమార్. ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు పనికహార పథకంగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ, పురుషులందరికీ, గ్రామ పెద్దలందరికీ చిన్న విన్నపం. ఈరోజు మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అరవపల్లిలో గత సంవత్సరం 89 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే అందరూ పాస్ అవుతూ సూర్యాపేట జిల్లాలోనే అత్యధికమైనటువంటి 500 మార్కులు దాటినటువంటి పిల్లలు 40 మంది, 496 మార్కులు వచ్చినటువంటి పిల్లలు 42 మంది. ఇది సూర్యాపేట జిల్లాలో అత్యధికమైనటువంటి రిజల్ట్. దయచేసి మీ అందరికి చెప్తున్నా, ఒక్కసారి మీరు మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఒకసారి రండి. ఇక్కడ మన 1 కోటి రూపాయలతోటి, 1 కోటి రూపాయలతోటి జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా అన్ని వసతులతోటి మన పాఠశాలను తీర్చిదిద్దడం జరిగింది. ప్రియమైన తల్లులారా, మీ అందరూ కూడా విన్నపం చేస్తున్నా, దయచేసి మీరు ప్రైవేటు మోజులో పడి కేవలం ఏబిసిడీలు నేర్పినందుకు కొన్ని వేల రూపాయలు చెల్లిస్తున్నారు. అలాంటిది ఈరోజు మన పాఠశాలలో, ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 11వ తరగతి 12వ తరగతి కూడా మన బడికి వచ్చింది. అందుకోసం మీ అందరూ కూడా విన్నవించుకుంటున్నా, 16 మంది ఉపాధ్యాయుల చేత విద్యాబోధన చేయబడుతుంది. ఆడపిల్లలకు మీరు ఇక్కడ చాలా మంది కుట్టు శిక్షణ కూడా నడుస్తున్నది. ఉచితంగా కుట్టు శిక్షణ నేర్పించడం జరుగుతుంది. ఇలాంటి అవకాశాలు ఉన్నటువంటి మన బడికి దయచేసి ఎవరు కూడా 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మీ పిల్లల్ని ఎవరిని కూడా మీరు ప్రైవేటు పాఠశాలకు పంపకండి. ఏ పిల్లల్ని కూడా ప్రైవేటు పాఠశాలకు పంపదు. దయచేసి ఇక్కడ 1 నుంచి 5 వరకు మనకు సెంటర్లో పడింది, 6 నుంచి 12వ తరగతి వరకు అక్కడ బడిని చేయడం జరిగింది. ఈ క్రమంలో మీరందరూ కూడా మరి చాలా మంది ఇలా ప్రైవేటు మోజులో పడి పుస్తకాలు అమ్ముకొని, బంగారం అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలైనటువంటి చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. దయచేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మరి ఈరోజు మరి మన బడిబాటులో భాగంగా మరి అరవపల్లిలో మన తీగల చెరువు దగ్గర పనికి వచ్చినటువంటి మహిళలందరినీ కూడా విన్నవించుకుంటున్నా, బ్రతిమలాడుతున్నా, అమ్మ మీకు దండం పెట్టి చెప్తున్నా. ఎందుకంటే మీకు కొన్ని బాగా చదువుకున్నటువంటి పిల్లలున్నా, మీ మనవలున్నా, మనవరాళ్ళున్నా, మీ చుట్టాలున్నా, ఎవరున్నా కూడా దయచేసి ప్రైవేటు పాఠశాలకు మీ పిల్లల్ని పంపకుండా ప్రభుత్వ పాఠశాలలో పంపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మన ఉపాధ్యాయులు మరి వీరన్న గారు, మన ఎస్ఎంసి చైర్మన్ మరి సునీత రాంబాబు గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా రావడం జరిగింది. అందుకోసం ఈరోజు మరి ఉచిత దుస్తులు ఇస్తున్నాం, పాఠ్య పుస్తకాలు ఇస్తున్నాం. తర్వాత మధ్యాహ్న భోజనం కూడా వారానికి 3 గుడ్లు చొప్పున, అదేవిధంగా రేపు పాలు ఇస్తున్నారు, టిఫిన్ పెడుతున్నారు, అదేవిధంగా సాయంత్రం స్నాక్స్ ఇస్తున్నారు, 3 రకాల దుస్తులు ఇస్తున్నారు, అదేవిధంగా షూ ఇస్తున్నారు, టై ఇస్తున్నారు, బెల్ట్ ఇస్తున్నారు, ప్రతి వస్తువు కూడా. అంతేకాదు తల్లులారా, మీ అందరికీ బిగ్ హెల్ప్ సంస్థ అమెరికా నుంచి కూడా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, అనాథ పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా బల్లో, వాళ్ళకు ప్రతి వస్తువును కూడా అమెరికా తోటి టైఅప్ అయి అక్కడ ఉన్నటువంటి డోనర్ సహకారంతో ఆ పిల్లలకు సహకారం అందించడం జరుగుతుంది. అంతేకాదు చాలా మంది పిల్లలు, ఆడపిల్లలు 10వ తరగతి అయిపోగానే, 9వ తరగతి అయిపోగానే నా బాధ్యత అయిపోతుంది అని చెప్పి చాలా మంది పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఆ పిల్ల పోయి మరి అక్కడ బానిసగా బతుకుతుంది తప్ప ఏ పని చేయక అత్తమామలు వేధింపులకు గురై చాలా మంది మరణాలు చెందినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకోసం బిగ్ హెల్ప్ సంస్థ అమెరికా వాళ్ళతోటి, చైర్మన్ గారి సహకారంతో, ఈరన్న సార్ సహకారంతో, ఉపాధ్యాయుల సహకారంతో, హెడ్ మాస్టర్ సహకారంతో, గ్రామ సర్పంచ్ గారి సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో 10 మిషన్లు ఇక్కడ మన పాఠశాలలో తెప్పించి ప్రతి పిల్లలకు
ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీ అందరికీ. మేము 15 రోజుల నుంచే నేర్పుతున్నాం, కానీ మా పిల్లలు ఈరోజు మీ బ్లౌజులు మొత్తం కూడా కుట్టగలరు. ఇలాంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలకే పంపాలని మీ అందరూ కూడా సవినయంగా మనవి చేస్తున్నా. ఒక్కసారి మీరందరం కూడా మరి ఒక కంకణంతో అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకే మా పిల్లల్ని పంపుతామని చెప్పి ఒకసారి మీరందరూ కూడా ప్రతిజ్ఞ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అమ్మ చేతుల మీద పెట్టండి ప్లీజ్. దయచేసి అందరూ కూడా గుండె మీద ప్రమాణం చేసుకోండి. మీ మనవలు, మీ మనవరాళ్ళు, మీ పిల్లలు, మీ చుట్టాల పిల్లలందరినీ కూడా మరి దయచేసి ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈరోజు ప్రమాణం చేస్తున్నారు. మీరు ఇంటింటికి ప్రచారం చేయండి. మీ మేట్ల కూడా మీకు దండం పెట్టి చెప్తున్నా. దయచేసి మీ ఆఫీసర్లు మీరందరూ కూడా దయచేసి నేను ఒక ఫిజికల్ డైరెక్టర్ని కేవలం ఈ పిల్లల్ని తీర్చిదిద్దడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈయన స్థానికుడు, ఇక్కడే ఉన్నటువంటి వాడు. మరి అందరి కోసం మీరందరూ కూడా ప్రమాణం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ప్రభుత్వ పాఠశాలలోనే మన పిల్లల్ని చదివిద్దా అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.